సింధూర్పై పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బాధితులు ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు. దేశానికి సైనికులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని కొనియాడారు. వీరిలో మధుసూదన్ భార్య కామాక్షి స్పందిస్తూ మా 27 కుటుంబ సభ్యుల ప్రతీకారం దేశం తీరుస్తుందన్నారు. మా నుదుట తిలకాన్ని ఉగ్రవాదులు చెరిపేశారన్నారు. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం పట్ల ఆమె సైన్యానికి కృతజ్ఞతలు చెప్పారు. మా కుటుంబాలు సర్వస్వం కోల్పోయామన్నారు. మరో భారతీయుడికి ఇలాంటి బాధ రాకూడదన్నారు. నిద్ర లేవగానే ఆపరేషన్ సింధూర్ చూశాను. ప్రధాని మోదీ మా కోసం ఎంతో చేశారన్నారు మధుసూదన్ కుమారుడు. భారత్లో ఇంకోసారి టెర్రర్ అటాక్ లేకుండా ప్రధాని మోదీ చూస్తారనే విశ్వాసం తనకుందని ఆ బాలుడు తెలిపాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా చేస్తారని నమ్మకం నాకుందన్నారు. మాకు జరిగినట్లు మరో ఫ్యామిలీకి జరగకూడదన్నారు. ఉగ్రవాదులకి భారత్ మోదీ పేర్లు వినిపిస్తే వణుకు రావాలన్నారు. I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an Operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives all are shattered now. Okay, this may be at least for all of us. It is just relief that, and please treat this as no one in India should not happen to this. Whatever this terrific and this terrorists happened to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know, you people are just thinking that we lost our husbands, but we lost our life. ఇవాళ నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూశాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయిన ఇంకో 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తూ ఉంది ఇంకోటి ఇంక మన భారత్లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. ఆయన మనల్ని ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు. ఇంకా ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టెప్. ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఇంకా కొంచెం కూడా భయం లేదు. మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్కి జరగకుండా ఆయన చూసుకుంటారు. ఇంకొంకో ఉగ్రవాదులకి మళ్ళీ టెర్రరిస్టులకి ఈ భారత్ అనే పేరు మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినపడితే వాళ్ళు వణుకుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది.